ఖేచరీ ముద్ర. కుండలిని యోగంలో ఖేచరీ ముద్రకు అత్యంత ప్రాధాన్యత ఉంది. వ్యుత్పత్తి అర్థాన్ని బట్టి ఖే అనగా ఆకాశమున, చరి అనగా చరించునది, అనగా ఆకాశమున చరించునది ఖేచరి. హఠయోగ ప్రదీపిక ప్రకారం ఖేచరీ ముద్రా విధానం ఎట్లనగా స్లో కపాల కుహరే జిహ్వా ప్రవృష్టా విపరీతగా భ్రువోరంతర్గత దృష్టిర్ముద్రా భవతి ఖేచరి. కపాల కుహరమున అనగా పుర్రెలోనికి నాలుక వెనుకకు తిరిగి ప్రవేశించగా భ్రూ మధ్యమున దృష్టి ఏకాగ్రముగా నిలిపినచో అది ఖేచరీ ముద్ర అనబడును. అనగా నాలుకను వెనుకకు మడచి కొండనాలుకకు వెనుక భాగమున కల రంధ్రము గుండా తలలోకి పోనిచ్చి దృష్టిని నొసటి యందు రెండు కను బొమల మధ్యన నిలిపియుంచి తదేక దృష్టితో నిలిచియుండుటే ఖేచరీ ముద్ర. దీనినే లంబికా యోగము అని కూడా యోగ గ్రంథములలో చెప్పారు. వేమనకు ఉపదేశము చేసిన గురువు పేరు లంబికా శివయోగి అని ఒక గాథ కలదు. బహుశా ఆయన ఇటువంటి ఒక పద్ధతిలో నిష్ణాతుడై ఉండవచ్చు. సామాన్యముగా ఇటువంటి ముద్రలు క్రియలు శైవ సాంప్రదాయంలోనూ శాక్త సాంప్రదాయంలోనూ కనిపిస్తుంటాయి. నవీన కాలంలో క్రియాయోగాన్ని ప్రచారంలోకి తెచ్చిన లాహిరీ మహాశయులు కూడా ఈ ఖేచరీ ముద్రలో నిష్ణాతులే. యోగ గ్రంథాల ప్రకారం ఈ క్రియ చేయటం వలన తలలో నుంచి అమృతము అనబడే ఒకానొక ద్రవము జారి అంగిలిలో పడుతుంది. దానిని సరాసరి మింగటం వలన ఆకలి దప్పికలు తగ్గిపోతాయి. కాని మనిషికి నీరసం అలసట ఉండదు. ముఖంలో ఒక విధమైన తేజస్సు ఎప్పుడూ ఉంటుంది. నిత్య ఉత్సాహంగా చురుకుగా మనిషి ఉండగలదు. వార్ధక్యం వాయిదా వెయ్యబడుతుంది. దేహ పుష్టి స్థిరంగా ఉంటుంది. రోగాలు దగ్గరకు రావు. ఇదే కాక అతీత యోగ సిద్ధులు కాలక్రమేణా కలుగుతాయి. కాని ఈ క్రియ చేయటానికి పెద్ద ప్రతిబంధకం నాలుకను కిందకు పట్టి ఉంచే ఫ్రెన్యులం అనబడే ఒక చర్మపు అతుకు. దీనిని తొలగించటానికి అనేక క్రియలు యోగంలో ఉన్నాయి. ఛేదనము, దోహనము అనే క్రియలు యోగులకు తెలుసు. ఈ అతుకును శుభ్రమైన పదునైన కత్తితో రోజుకు వెంట్రుక వాసి అంత కోస్తూ దానికి ప్రత్యేకంగా తయారు చేసిన మూలికా మిశ్రమం అద్దుతూ ఉంటే కొద్ది నెలలలో అది మొత్తం తొలగించబడి నాలుక పూర్తిగా వెనుకకు తిరిగి కపాల కుహరంలోకి ప్రవేశించగలుగుతుంది. కాని ఈ క్రియను చాలా జాగ్రత్తగా చేయాలి. తేడా వస్తే మాట పడిపోయి మూగతనం వస్తుంది. దీనికి తోడుగా రోజూ వెన్న రాస్తూ పాలను పితికినట్లు నాలుకను ఒక ప్రత్యేక పద్ధతిలో సాగతీయాలి. దీన్ని దోహన క్రియ అంటారు. దయచేసి దీనిని ఎవరికీ వారే పొరపాటున కూడా ప్రయత్నం చేయవద్దని ప్రార్థన. ఒకవేళ చేస్తే వచ్చే ఫలితాలకు నేను బాధ్యుణ్ణి కాను. ఇది కాక మండూక క్రియ అని ఇంకొక క్రియ కూడా ఉన్నది. ఇది అంతగా ప్రమాదకారి కాదు. ఇది క్రమేణా ఫ్రెన్యులం అనబడే పొరను సాగదీస్తూ నాలుక సులభంగా వెనుకకు తిరిగి కపాల కుహరంలోకి ప్రవేశించి కనుబొమల మధ్య వరకు లోపల నుంచి వెళ్లేటట్లు చేస్తుంది. ఈ క్రియను కొన్నేళ్లు అభ్యాసం చేయటం వల్ల మనిషి పక్షి వలె ఆకాశంలో సంచారం చేయగలుగుతాడు. అటువంటి సిద్ధులు యోగికి ఇవ్వగల అద్భుత క్రియ ఇది. దీనివల్ల ఏం జరుగుతుందో చెప్తాను. పుర్రె లోపలి భాగంలో నిద్రాణంగా ఉన్న పిట్యూటరీ, పినియాల్ గ్లాండ్స్ ఈ క్రియ వల్ల ఉత్తేజితాలు అవుతాయి. ఇవి మాస్టర్ గ్లాండ్స్ అనగా శరీరంలోని ఇతర ఎండోక్రిన్ గ్లాండ్స్ అయిన థైరాయిడ్, హైపోథాలమస్, ఎడ్రినల్ గ్లాండులను ఇవి నియంత్రించగలవు. వీటికి నాలుకతో ఉత్తేజం ఇవ్వటం ద్వారా వాటి హార్మోన్ స్రావాలు సరాసరి నాలుక మీదుగా జారి గొంతులోకి పడి సరాసరి కడుపులోకి చేరుతాయి. ఈ క్రియ వల్ల శరీరంలో అనూహ్య మార్పులు కలుగుతాయి. అయితే ఒక విషయం, దీనివల్ల హార్మోన్ సిస్టమ్ అతలాకుతలమై బట్ట తల వచ్చే ప్రమాదం ఉంది. ఈ క్రియ టెస్టోస్టెరాన్ అనబడే మేల్ హార్మోన్ను విపరీతంగా పెంచుతుంది. దానివల్ల బట్ట తల వస్తుంది. యోగులకు శరీరం మీద మోజు ఉండదు కనుక వారికి బాధ లేదు. కాని ఇతరులు ప్రయత్నం చేస్తే భంగపాటు పడక తప్పదు. ఈ క్రియ వల్ల కలిగే పరమ ప్రయోజనం ఏమనగా భ్రూ మధ్యంలో ఉన్న చక్రం జాగృతం అవుతుంది. ఈ చక్రం జాగృతం కావటం వల్ల క్రమేణా క్రిందవైన మిగిలిన 5 యోగ చక్రాలు జాగృతం అవుతాయి. తద్వారా పంచభూతాల మీద అధికారం ప్రాప్తిస్తుంది. అతీత యోగ సిద్ధులు కలుగుతాయి. అయితే ఇదంతా రాసినంత తేలిక కాదు.
ఓపికగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ శరీరంలో నిలవవుతున్న శక్తిని భరిస్తూ మానసిక మార్పులకు తట్టుకుంటూ కొన్నేళ్లు సాధన చేస్తే ఇవన్నీ సాధ్యపడుతాయి. మన యోగంలో ఉన్న రహస్య క్రియలకు ఇదొక ఉదాహరణ మాత్రమే. ఈ క్రియ అన్ని క్రియలకు ముద్రలకు తలమానికం అని యోగ గ్రంథాలు కొనియాడాయి. లాహిరి మహాశయులు ఈ క్రియను సాధించటం వల్లనే యోగిరాజు అన్న బిరుదును పొందగలిగాడు. కాని ఇది ప్రమాదకరమైన క్రియ. సమర్థుడైన గురువు లేనిదే స్వయంగా దీనికి పూనుకుంటే దుష్పరిణామాలు కలుగుతాయి. శాశ్వతంగా మాట పోయి మూగతనం రావచ్చు. లేదా ఒకవేళ సాధించినా శరీరంలో కలిగే హార్మోన్ మార్పులకు తట్టుకోలేక పిచ్చెక్కవచ్చు. ఇది అకాడమిక్ ఇంటరెస్టుతో చదవండి, కానీ ప్రయోగం చేయకండి. ఒకవేళ చేస్తే వచ్చే ఫలితాలకు నేను బాధ్యుణ్ణి కాను.